మాఘ అమావాస్య. ఈ వీడియోలో మాఘ అమావాస్య రోజున పితృదీపం లేదా ఆదిత్య దీపం ఎలా వెలిగించాలి అనే దాని గురించి మాట్లాడతాను. మన సాంప్రదాయంలో అమావాస్య తిథి పితృదేవతారాధనకి, ఆధ్యాత్మిక సాధనకి, దాన ధర్మాలకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తాం. ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. తద్వారా తరతరాల కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. అమావాస్య రోజు దాన ధర్మాలు చేయడం ఎప్పుడు పుణ్యం లభిస్తుంది, మనకు మంచి జరుగుతుంది దానివల్ల. అయితే ఈ అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మన పితృదేవతలకు కూడా ఆత్మశాంతి కలుగుతుంది. అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. అందులోనూ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైనదని పండితులు చెప్తూ ఉంటారు. ఇక మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ మాఘమాసంలో సూర్యుడు ఆవిర్భవించాడని కూడా చెప్తారు. మాఘము అంటే సకల పాపాలు పోగొట్టే మాసమని అర్థం. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథి రోజున సకల పాపాలు తొలగిపోవాలంటే సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ఈ నియమాల వల్ల పితృదోషాలు పితృశాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం అమావాస్య తిథి మంగళవారం రోజు వచ్చింది. పితృతర్పణాలకు, పవిత్ర స్నానాలకు, దాన ధర్మాలకు ఎంతో ప్రత్యేకమైనది ఈ అమావాస్య తిథి. పితృదీపం లేదా ఆదిత్య దీపం తాలూకా విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఈ మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర వెలిగించే దీపాన్ని పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్య దీపం అని అంటారు. ఈరోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనెతో దీపం పెట్టాలి. ఈ సమయంలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ మొత్తం 12 ప్రదక్షిణాలు చేయాలి. ఈ మాఘ అమావాస్య రోజున సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున రావి చెట్టు దగ్గర వెలిగించే దీపానికి విశేష ఫలితం ఉంటుంది. ఈ మాఘ అమావాస్య రోజున గ్రామదేవతల దర్శనం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం, నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం. ముఖ్యంగా కాళికా అమ్మవారి ఆలయం దర్శనం చేసిన తర్వాత అమ్మవారికి 108 నిమ్మకాయల దండను సమర్పించడం ఎంతో పుణ్యప్రదం. అంతేకాకుండా ఈ మాఘ అమావాస్య రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. ఇక ఈరోజు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడి మంత్రాలు పఠించడం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఎంతో మంచిది. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్యమండల స్తోత్రం, అలాగే సూర్య మంత్రాన్ని పఠించడం వల్ల 108 సార్లు విశేష ఫలితాలు వస్తాయి. ఇంత ప్రత్యేకమైన రోజున మనం తినే ఆహార పదార్థాల్లో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. మనం తినే ఆహార పదార్థాల్లో ఈరోజు ఉల్లిపాయ నిషేధించబడింది. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినవేనండి. నేను కొత్తగా ఏమీ చెప్పలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.